కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆయన ఆరోపించారు. బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో జరిగిన ఆలస్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఎన్డీఎస్ఏ సిఫార్సులను సకాలంలో అమలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అన్న రామచంద్రరావు 2024 నుంచి 2026 వరకు 3 వర్కింగ్ సీజన్లు ఉన్నా ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేయలేదన్నారు. ఎన్డీఎస్ఏ ఇప్పటికే సమగ్ర పరీక్షలు, సాంకేతిక పరిశీలనలు, పునరుద్ధరణ చర్యలు సూచించిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ కేవలం సాంకేతిక మార్గదర్శకత్వానికే పరిమితమన్న రామచంద్రరావు అమలు బాధ్యత మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అని లేఖలో పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ కమిటీపై బాధ్యత నెట్టి సీఎం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డలో గేట్లు తెరిచే ఉంచిన కనిపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ఇక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం హైకోర్టులో సమర్థంగా వాదించలేదని రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ పెద్దలను కాపాడేందుకే కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పంప్ హౌస్లు, కాల్వలు, టన్నెళ్లు, రిజర్వాయర్లు సహా మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేసిన బీజేపీ చీఫ్ కాళేశ్వరం నీటిని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.